రుద్రవిరాజ్ హీరోగా పరిచయమవుతూ అతనే దర్శకత్వం వహించిన సినిమానే వీరరాజు 1991. అర్చన కథానాయికగా నటించిన ఈ సినిమా మే 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన ఈ సినిమా ఎప్పుడు థియేటర్లకు వచ్చి వెళ్ళిందనేది చాలామందికి తెలియదు. అలాంటి ఈ సినిమా ఒక వారంలోనే ఆహా ఓటీటీ ట్రాక్ పైకి వచ్చేసింది. ఈ సినిమా కథేమిటనేది తెలుసుకుందాం. నెల్లూరు సముద్రతీరంలోని ఓ జాలరి గ్రామాన్ని కేంద్రంగా సాగిన ఈ కథ మత్స్యకారుల జీవన పంపిణీ, నాయకత్వం, విలనిజం, ప్రేమ, మిస్టరీ అంశాలను కలిపి తీసుకొచ్చింది. పోతురాజు అనే యువకుడి చుట్టూ నడిచే ఈ కథలో విలన్ దేవరాజు పాత్ర బలహీనంగా ఉండటం, కథనంలో కొత్తదనం లేకపోవడం ప్రధాన మైనస్ పాయింట్లు. కిడ్నాప్ల ట్రాక్, ఫైట్స్, డైలాగ్స్ సరైన కిక్ ఇవ్వకపోవడంతో సినిమా మాస్ ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు ఊహించిన కొత్తదనం, కథకు సరైన బలం లేకపోవడం వల్ల ఇది సాధారణ మాస్ సినిమాగానే మిగిలిపోయింది. గూడెంలో జరిగే కథ కావడం వలన నిర్మాణ విలువల గురించి చెప్పుకోవలసిన పని లేదు. దర్శకత్వం పరంగా, నటన పరంగా రుద్రవిరాజ్కి గల అనుభవలేమి కనిపిస్తూనే ఉంటుంది. అతను ఇంకాస్త దృష్టి పెడితే మాస్ యాక్షన్ వైపు నుంచి మరికొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. ఫోటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ కథకి తగినట్టుగానే అనిపిస్తాయి.